శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 34వ అధ్యాయం. ఓదీ మహిమ. డాక్టర్ మేనలుడు, డాక్టర్ పిళ్ళే, శ్యామ మరదలు, ఇరానీ బాలిక, హార్దా పెద్ద మనిషి, బొంబాయి మహిళ. ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమ వర్ణితము. ఊదీ ధరించినంత మాత్రమున ఎట్టి ఫలములు కలిగినో చూతము. డాక్టర్ గారి మేనలుడు. నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక డాక్టర్ ఉండెను. ఆయన వైద్యములో పట్టభద్రుడు. వారి మేనలుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుచుండాను. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించారు. ఆపరేషన్ చేసిరి, కానీ ఏమాత్రమూ మేలు జరగలేదు. కుర్రవాడు మిగులు బాధపడుచుండాను. బంధువులు, స్నేహితులు తల్లిదండ్రులను దైవ సహాయము కోరమనిరి. షిరిడీ సాయిబాబాను చూడమనిరి. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసిరి. కుర్రవాణిని బాబా ముందుంచిరి. తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి. దయార్థ హృదయుడొక బాబా వారిని ఓదార్చి ఇట్లనెను. ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారు ఎన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు. కనుక హాయిగా ఉండు. కురుపుపై ఉదీని పూయుడు 1 వారము రోజులలో నయమగును. దేవుని యందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారవతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా ఆ కురుపు మీద తమ చేతిని త్రిప్పాను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపచేశాను. రోగి సంతుష్టి చెందాను. ఊదీ రాయగా కురుపు నెమ్మదించాను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయాను. తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడిచిరి. బాబా ఊదీ ప్రసాదం వల్లను వారి దయాదృష్టి వల్లను రాచకరుపు మానిపోయినందులకు వారు మిగుల సంతసించిరి. ఈ సంగతి విని కుర్రవాణి మామయ్య డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడగోరెను. కానీ మాలేగాంలోనూ మన్మాడ్లోనూ ఎవరో బాబాకు వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును విరిచిరి. కావున అతడు షిరిడీకి పోవుట మానుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలియున్న సెలవులు అలీబాగులో గడపవాలననుకునేను. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని, ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించాను. వెంటనే డాక్టర్ తమ మనస్సును మార్చుకొని షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటుజ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయము కాకుండెను. కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడుననుకొనెను. కానీ తన మనస్సులో బాబాను పరీక్షించదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదను అని అనుకొనెను. జరిగిన చిత్రమేమన సరిగా మనోనిశ్చయము చేసినప్పటి నుంచి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను. డాక్టర్ తన మనోనిశ్చయము ప్రకారము షిరిడీకి వెళ్ళాను. బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారమునర్చాను. బాబా అతనికి గొప్ప అనుభవమును కలుగుచేయుటచే అతడు బాబా భక్తుడయ్యను. అక్కడ 4 రోజులుండి బాబా ఊదీతోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చాను. ఒక పక్షము రోజులలో అతనిని బీజాపూరుకు హెచ్చు జీతంపై బదిలీ చేసిరి. అతని మేనలోని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనములకు తోడ్పడెను. అప్పటి నుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరెను. డాక్టర్ పిళ్ళే. డాక్టర్ పిళ్ళే అనునాథుడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిగులు ప్రేమ. బాబా అతనిని అన్నా అని పిలిచేవారు. బాబా అతనితో ప్రతి విషయమూ సంప్రదించేవారు. అతనిని ఎల్లప్పుడూ చెంతనుంచుకునేవారు. ఒకప్పుడు ఈ డాక్టర్ గినియా పురుగులచే బాధపడెను. అతడు కాకాసాహెబ్ దీక్షితుతో బాధ చాలా హెచ్చుగానున్నది, నేను భరింపలేకున్నాను, దీనికంటే చావు మేలని తోచుచున్నది, గత జన్మలో చేసిన పాపమును పోగొట్టుకున్నట్టుకై నేను ఈ బాధను అనుభవించుచున్నాను. కాన బాబా వద్దకు పోయి ఈ బాధ ఆపు చేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసినదని వేడుమనెను. దీక్షితు బాబా వద్దకు వెళ్ళి ఈ సంగతి చెప్పాను. బాబా మనస్సు కరిగాను. బాబా దీక్షితుకిట్లనెను, నిర్భయుడిగా ఉండమను. అతడేల 10 జన్మల వరకు బాధపడవలను.
10 రోజులలో గత జన్మ పాపమును హరింపచేయగలను. నేనిక్కడుండి ఇహపర సౌఖ్యములిచ్చుటకు సిద్ధముగా ఉండా అతడేల చావును కోరవలను. అతనిని ఎవరి వీపుపైనైనను తీసుకుని రండు. అతని బాధను శాశ్వతముగా నిర్మూలించెదను. ఆ స్థితిలో డాక్టర్ను తెచ్చి బాబా కుడివైపున పకీరు బాబా ఎప్పుడూ కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్లనెను, ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకొమ్ము. అసలైన విరుగుడు ఏమనగా గత జన్మ పాపము అనుభవించి విమోచనము పొందవలను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దానిని ఓర్చుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వానిని ఎల్లప్పుడూ ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింపము. అనగా సర్వస్వ శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసేదరో చూడుము. నానాసాహెబ్ కట్టుకట్టిననియు కానీ గుణం ఇవ్వలేదనియు డాక్టర్ పిళ్ళే చెప్పాను. బాబా ఇట్లనెను, నానా తెలివి తక్కువవాడు. కట్టు విప్పుము, లేనిచో చచ్చెదవు. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును. అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపములు బాగుచేయుచుండగా అతని కాలు సరిగా పిళ్ళే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచియుండెను. దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులో నుంచి 7 పురుగులు ఒక్కసారిగా బయటపడెను. బాధ భరింపరానిదిగా నుండెను. డాక్టర్ పిళ్ళే బిగ్గరగా ఏడ్వసాగాను. కొంతసేపటికి నెమ్మదించాను. అతనికి ఏడ్పు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచుండాను. బాబా ఇట్లా నేను, చూడుడు, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిళ్ళే కాకి ఎప్పుడు వచ్చును నేను బాబా ఇట్లని జవాబునిచ్చాను. నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి కొనుము. నీవు త్వరలో బాగయ్యేదవు. ఊది పూయట వలన దానిని తినుట వలన ఏ చికిత్స పొందకయే ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారము మానిపోయాను. శ్యామ మరదలు. శ్యామ తమ్ముడు బాపాచి సావుల్ విహర్ దగ్గర ఉండువాడు. ఒకనాడు అతని భార్యకు ప్లేగు తగిలెను. ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చాను. చంకలో 2 బొబ్బలు లేచాను. బాపాచి శ్యామ వద్దకు పరిగెత్తుకు వచ్చి సహాయపడుమనెను. శ్యామ భయపడెను. కానీ యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళాను. సాష్టాంగ నమస్కారము చేసి వారి సహాయము కోరెను. వ్యాధిని బాగు చేయమని ప్రార్థించాను. తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞ ఇమ్మనెను. బాబా ఇట్లనెను, ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊది పంపము. జ్వరమును గాని బొబ్బలను గాని లక్ష్య పెట్టనవసరము లేదు. మన తండ్రియును యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభముగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయము వెళ్ళుము. వెంటనే తిరిగి రమ్ము. శ్యామకు బాబా ఊదియందు సంపూర్ణ విశ్వాసముండెను. బాపాచి ద్వారా దానిని పంపాను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లతో కలిపి త్రాగించేది. దానిని తీసుకుని వెంటనే బాగా చెమట పట్టాను. జ్వరము తగ్గాను. రోగికి మంచి నిద్ర పట్టాను. మరుసటి ఉదయము తన భార్యకు నయమగుట చూచి బాపాచి ఆశ్చర్యపడాను. జ్వరము పోయాను. బొబ్బలు మానెను. మరుసటి ఉదయము శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారము వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుండట చూచి ఆశ్చర్యపడాను. తమ్ముని అడుగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసెను అనెను. అప్పుడు ఉదయము వెళ్ళు, త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలిగాను. టీ తీసుకుని శ్యామ తిరిగి వచ్చాను. బాబాకు నమస్కరించి ఇట్లా నేను, దేవా, ఏమి నీ ఆట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగు చేసేదవు. తిరిగి దానిని శాంతింపచేసి మాకు నెమ్మది ప్రసాదింతవు. బాబా ఇట్లు జవాబిచ్చాను, కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేనేమీ చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతునిగా నించెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్ద్ర హృదయులు. నేను భగవంతుడను కాను, ప్రభువును కాను. నేను వారికి
నమ్మకమైన బంటును. వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు త్రోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధములూడి మోక్షమును పొందెదరు. ఇరానీ బాలిక. ఇక ఇరానీ వాని అనుభవమును చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకుని స్పృహ తప్పి పడిపోవచుండెను. ఏ మందులు ఆమెకు నయము చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదీని ఉపయోగించమనెను. విలే పార్లేలోనున్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊదీ తీసుకుని రమ్మనెను. ఇరానీవాడు ఊదీని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చు మూర్ఛ 7 గంటలకు ఒకసారి రాసాగాను. కొద్ది రోజులు పిమ్మట పూర్తిగా నిమ్మళించాను. హార్దా పెద్ద మనిషి. హార్దాపుర నివాసియగు వృద్ధుడొకడు మూత్రకోశములో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్లు ఆపరేషన్ చేసి తీసేదారు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చేది. అతడు ముసలివాడు, మనోబలము లేనివాడు. ఆపరేషన్కి ఒప్పుకొనకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను. ఆ గ్రామపు ఇనాముదారు అతడుకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊదీ ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊదీ తీసుకుని దానిని నీళ్లలో కలిపి తండ్రికిచ్చాను. 5 నిమిషములలో ఊదీ గుణమిచ్చాను. రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడాను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యాను. బొంబాయి మహిళ. కాయస్థ ప్రభుకులమునకు చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయమును మిగులు బాధపడుచుండెను. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగులు భయపడుచుండెను. ఆమెకేమీయూ తోచకుండెను. బాబా భక్తుడు కళ్యాణవాసుడు అగు శ్రీ రామమారుతి ఆమెను ప్రసవించునాటికి షిరిడీకి తీసుకుని పొమ్మని సలహా ఇచ్చాను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్ని మాసములు అక్కడ ఉండేరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యము వలన సంపూర్ణ ఫలము పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చాను. మామూలుగానే యోనిలో అడ్డు గమనించాను. ఆమె మిగుల బాధపడాను. ఏమి చేయుటకు తోచకుండాను. బాబాను ధ్యానించాను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చిరి. 5 నిమిషములలో ఆ స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టములు లేక ప్రసవించాను. దురదృష్టముగులది చనిపోయిన బిడ్డ పుట్టి ఉండెను. కాని తల్లి ఆందోళనము బాధ తప్పాను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తి అందించుకునేది. శ్రీ సాయినాథాయ నమః. 34వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.